మళ్ళీ ఈ రోజు పాడానని మళ్ళీ మీరు రోజు లేదు లేదు నాకు తెలిసి లేదు లేదు పాడండి అని అడగకూడదు. లేదు పీక కోసుకొని గుమ్మానికి ఎలాడ తీసుకుంటా గానీ నెవర్. అంటే మీకు నా పాట మీద నమ్మకం లేదా? మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. ఉంది లేదు 100% నమ్మిక ఉంది. ఆ లిరిక్స్ కూడా మొత్తం కన్ఫర్మ్ అంటే మంచిగా నాకు తెలిసి సాంగ్ లో కంటే మంచిగా వస్తాయని నేనైతే అనుకుంటున్నా. ఏదో ఎట్టకారాలు వద్దు. ఫస్ట్ మాకు చెప్పండి సాంగ్ ఏదో, అంటే మళ్ళీ మేము తర్వాత థింక్ చేయకుండా అంటే ఫస్ట్ చెప్తే మాకు ఒక క్లారిటీ. ఓకే ఓకే అంటే మాకు కూడా క్లారిటీ ఉండాలి కదా సాంగ్ ఈ సినిమా ఈ సాంగ్ అని. అంటే మీరు వినుంటారు, ఇప్పుడు వినేది ఫ్రెష్ గా వింటున్నామేమో అని తెలియకుండా. అవునవును. ఓకే ఫస్ట్ ఏది కావాలి? ఏ జానర్? ఫస్ట్ లవ్ సాంగ్. లవ్ సాంగా? ఇది ఇది అందా ఏది? ఓకే 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 మీరు గెస్ట్ చేయాలి సార్. అంటే పాడిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకోవాలి అదే సినిమా సాంగ్ అని. అంటే పాడతాను కదా, చుట్టమల్లి పాడతా. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మీరు గొప్ప సింగర్ అని అదన్నీ చెప్పుకొని మళ్ళీ రేపు తెలుగులో అంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళ పుట్ట మీద కొట్టడానికి ఇదేం కర్మరా దేవుడా. జడ్జిగా పిలుస్తారు తెలుగు, జడ్జిగా పిలుస్తారు తెలుగు. జడ్జిగానా? వావ్ నిజంగా మళ్ళీ జడ్జిగా పిలిస్తే నాకు ఇక్కడ గుడి గంటలకి నాకు సరికి మోసం చేయడానికి ఇష్టం లేదు. ప్రొడ్యూసర్ సార్ సార్ టచ్ చేసావయ్యా, నా గుండెలే టచ్ చేసావు. ఇంత మంచి సింగర్ ఉన్నప్పుడు మనం సపరేట్ ఒక షో పెట్టుకోవచ్చు మన వరకు. ఎందుకంటే అది జనాలు చూడ మనమే చూసుకోవాలి కదా. నువ్వు ఇలా అంటే నేను పాడాను. లేదు నిజంగా అంటే చాలా అద్భుతంగా పాడతారు. లేదు లేదు మంచి లేదు లేదు సారీ సారీ. ఓకే ఏది? చుట్టమల్లే చుట్టేసి రావట్లేదా? లేదు వస్తుంది. ఓకే ఎక్కడి వరకు వచ్చింది? ఒకసారి నేను కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా చుట్టమల్లి చుట్టేస్తాను ఇంటరికో ఇంటర్మీడియట్ ఓకే ఓకే ఇంటర్ కోర్సు. మీరిద్దరు నాకు డిస్టర్బ్ చేస్తారు. లేదు సారీ సారీ చుట్టమల్లే చుట్టేసాను. చుట్టమల్లి చుట్టేస్తాను ఇంటరి కోసు ఎనకు వాడే లాలేసు. అంతే మేడం. అంటే నా బందా నా దినం. తెలుగు సాంగ్ అన్నారు కదా, మరి కన్నడ ఎందుకు వచ్చింది మధ్యలో? నా నీతుంటే రికార్డేస్. అంటే ఇది ఒరిజినల్ సాంగ్. నీకు తెలియదు నువ్వేదేదో వాడుతావు అనవసరం. తాకుంటే రికాకేసా జంటరి కోకేసా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీరిద్దరికి లిరిక్స్ తెలియదు కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదు. కానీ తెలుగు సాంగ్ ని కొంకినిలో వాడారు కదా, గోవా స్లాంగ్ లో, అదే హైలైట్. ఇది గోవా స్లాంగ్ కాదు కదా, తెలుగురా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నెక్స్ట్ సాంగ్ ఇంకేం ఓకే ఇంకేం ఒక్క నిమిషం. విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు, సారీ ఏమనుకోకండి, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, ముందే చెప్తున్నాం. ఎందుకు అనుకుంటారు? అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, ఇంత మంచి సాంగ్ మేము ఎందుకు లేదు చాలా అద్భుతంగా వాడుతుంది. విజయ్ దేవరకొండ సార్ కి ఆయన మూవీ సాంగ్స్ నేను ఇంత మంచిగా పాడుతున్నానని ఒక్కటి ఫీల్ అయిపోతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా మూవీలో ముందే తెలుసుంటే ఈ అమ్మాయినే మా మూవీలో పెట్టుకోవాల్సింది అనుకుంటారు. ఇంకా రష్మిక గారు ఏమనుకోరు, ఎందుకంటే కన్నడ కదా, సో ఏం అవ్వదు. సూపర్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. లేదు నిజంగా మంచిగా వచ్చింది. నెక్స్ట్ లిరిక్ అంటే అదే సాంగ్. ఉంకాయ కొట్టే మధ్యలో వంకాయలు టమాటాలు ఎందుకు వచ్చినామా?
శృతి శృతినా పట్టుకోండి. కాదు మధ్యలో శృతి రోహిణి ఎందుకు శృతి వచ్చావు? పట్టుకుంటున్నాను ఫస్ట్. ఓకే ఓకే పట్టుకోండి. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, వంకాయ కొట్టి ఉన్న తాళరే, ఇదపై నరకాలే. మధ్యలో నరకాలు ఎందుకు వచ్చింది? నరక ఇంకా కూడా తడలారే. ఆ? కన్నడ వాడుతుంది. ఆహా, ఓకే ఓనై కొట్ట నానే కోలారే. ఆ, నెక్స్ట్ అది కొంచెం మ్యూజిక్ పోయింది, లిరిక్స్ గుర్తుంది, మ్యూజిక్ పోయింది. కాదు మాకు సాంగే పోయింది Next మైండ్ ఏంటి? నుంచి. Next. మాకు సాంగే పోయింది Next మైండ్ ఏంటి? నుంచి. Next. కొంచెం మేము గుర్తు చేసుకోవాలి ఫస్ట్ అది. నెక్స్ట్ నిజంగా నేను లిరిక్స్ మర్చిపోయాను, సాంగ్ మర్చిపోయినా చూసారా, మీ ఇద్దరికి సాంగ్ రాదు. ఇప్పుడు నీకు బెనిఫిట్ ఏంటంటే మాకు సాంగ్ రాదు కాబట్టి ఏదైనా వాడచ్చు. ఇది చాలే ఒక్కొక్కటి పోయారే, మీరంగా మళ్ళా చాలే, గుండెల్లోనే ప్రేమంకొచ్చాడే. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? గుండెల్లోనే వేగం పెంచావే అది. ఏదా నువ్వు మళ్ళీ గుడికి రావాలి, టెంపుల్ కి రావాలని ఏదేదో వాడుతున్నావు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చూసావా, గుండెల్లోన ప్రేమం పుట్టావే, ఆ, నోవెల్లోన చౌని కొట్టావే, చౌని కొట్టావే. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అదే చెప్పు తీసుకొని కొట్టావే. మళ్ళీ చుట్టే. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నెక్స్ట్ ఏం సాంగ్ కావాలి? నెక్స్ట్ ఏది సాంగ్? హారియా 2. అప్పుడో ఇప్పుడో అదొస్తు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిన్న కన్నాలే మరి, ఎప్పుడో ఇప్పుడో జప్పుడో నన్న గుండాలే మరి. ఆ? ఇది మాకు ఇది ఒక బెనిఫిట్. ఫ్యాంటాస్టిక్. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. మీరు చుట్టమల్లిలా అనేది మర్చిపోయారు. నేను పాలేసా నీకున్న ఏం జరుగుతుంది రైట్? పాటల కచేరీ. ఇది తీపి కన్నా నిన్ను కన్నలేన్నా నిన్ను ఎవరైనా చుడుకున్నా అందరి కుల్లారే. అదేంటి తెలుగు కోసం 5 నొక్కండి, అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? దీపికైనా దీనికి ఎవరు? పడుకోనేనైనా దీపిక పడుకోనే. ఓ షిట్. దివ్య అయినా అరవింద్ అయినా నాన్నకి వచ్చారే, ఎనుకోంటి నాలేనా జినుకోంటి మనుకున్నా, ఎనుకోంటి మనుకున్నా అనుకోంటి కనుకున్నా మ్యూజిక్ కాదు ఏదో అక్కడ దాకా పర్ఫెక్ట్ వాడు మర్చిపోయినట్టు. పర్లేదు ఏదో అడ్జస్ట్ చేస్తున్నావు చేసి. లేదు ఇది తెలుగా? నిజంగా తెలుగు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. పోయింది మాకు కూడా సర్లే వేరే. నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉంది. అప్పుడో ఇప్పుడు ఎప్పుడు ఇంతసేపు వెయిట్ చేసింది ఆ లిరిక్ కోసం. వావ్, నిజంగా ఇది చాలా అద్భుతం. ఎప్పుడో నిన్న కన్నాలే కళ్ళగన్నానే చెల్లి. అంతే మ్యూజిక్. ఓకే సారీ. నెక్స్ట్ అది పైగా నెక్స్ట్ ఏంటంటూ చెయ్యని తప్పుగా మాకి శిక్ష ఏంటి? నెక్స్ట్ అదే చెప్పారు కదా మీ ఫేవరెట్. ఏది? పరుగులు తీస్తూ అలసిన. సేమ్ సాంగ్ కదా అది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు ఇప్పుడు అదే కదా ఈ వీడు. దాంట్లో కూడా పరుగులు తీస్తూ. దాంట్లో లేదమ్మా. ఇది ఆర్యా 2ది కదా, వాళ్ళ ముగ్గురు. రండి కూర్చోండి అన్న. శివన్న దాదా ప్లీజ్ నేను పాట పాడుతుంటే